ఫ్రెండ్స్, ఈరోజు ఇవి కానాగత్తలు అంటారు. చేపలు బాగుంటాయి, కానీ చాలా వరకు పులుసుకే బాగుంటాయి అన్నమాట, గ్రేవీ కన్నా. నిన్న పులుసు పెట్టాను, మరి ఈరోజు కొంచెం గ్రేవీ చేద్దామని అనుకుంటున్నాను. ఇవి అదే చేపలు గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఈరోజు. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాను. అయితే గరం మసాలా చేసుకున్నాను. ఆనియన్, తర్వాత వెల్లుల్లిపాయ, అల్లం, తర్వాత స్టార్ పువ్వు, లవంగాలు, గసగసాలు, కొంచెం ఒక 2 యాలకులు వేసి, దాల్చిన చెక్క కొంచెం వేసి, కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా గ్రేవీ చేసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ మీద కర్ర పెట్టాను, ఆయిల్ వేసాను కొంచెం లైట్గా. ఆయిల్ వేసేసింది, ఆనియన్స్ వేసుకున్నాం. ఫ్రైలా పెట్టాము, కొంచెం కలుపుకున్నాం. బాగా వేగనిచ్చి రెడ్ కలర్లో రానిచ్చి అప్పుడు టమాటా వేసుకున్నాం. అప్పుడు బాగుంటుంది. ఇవి సముద్రంలో అప్పటికప్పుడు పట్టిన చేపల ఫ్రెండ్స్. అయితే నేను కట్ చేసి ఉప్పు కారం రాసుకొని పెట్టుకున్నాను అన్నమాట. తాజా చేపలు ఇవి, అంటే ఐస్లో పెట్టినవి కాదు, తాజాగా ఉండే చేపలు, అప్పటికప్పుడు పట్టినవి. కొద్దిగా చేపలే 200 రూపీస్ తీసుకున్నారు వీటికి. అన్నీ కలిపి 12 ఉన్నాయేమో, అంతే. 200 ఇచ్చి తీసుకున్నాను. చాలా చిన్న చేపలు, తాజావి కదా, పట్టినవి కదా అప్పటికప్పుడు, అందుకే రేట్ ఎక్కువ ఉంది. బాగా రెడ్ కలర్ లేదు కదా అనేసి ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం లైట్గా ఉప్పు వేసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చేపల్లో ఉప్పు వేసాను, అయినా కొద్దిగా ఇది వేగడం కోసం వీటికి సరిపడా వేస్తున్నాను. ఇది వేగిన తర్వాత ఈ మసాలా వేసుకున్నాము. ఇంకా మసాలా వేసుకున్నాము. బాగా వేగాలి, ఆయిల్ కలిపేంత వరకు వేగాలి. మిక్సీ గిన్నెలోని కొంచెం గరం మసాలా ఉండిపోయింది కదా, అది కొంచెం వాటర్ కలిపి అది కూడా వేసేసాను. కొంచెం కారం వేసుకున్నాం ఫ్రెండ్స్, లైట్గా. ఆల్రెడీ మనం చేపల్లో వేసాం కదా, అందుకే ఇందులో కొంచెం లైట్. ఇప్పుడు ఇందులో గ్రేవీలో వాటర్ పోస్తాం కదా, ఇప్పుడు ఫిష్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఫిష్ తీసి వేసుకుందాం. చూడండి, కానాగత్తల గ్రేవీ కర్రీ బాగా దగ్గరికి అయిన తర్వాత మెంచుకొని రైస్ వేసుకొని కలుపుకుంటుంటే చాలా. చూడండి, అయిపోయింది గ్రేవీ కర్రీ. కొంచెం గ్రేవీ వేసుకుందాం. కానాగత్తల గ్రేవీ కర్రీ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మసాలా ముందు బాగా పెట్టుకున్నాం కదా, కలుపుకొని తింటే ఇంకా రసం కూడా అవసరం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి రైస్లో వేసుకొని టేస్ట్ చేస్తే బాగుంటుంది. రెడీ ఫిష్ కర్రీ.